కేవలం 16.5 సంవత్సరాల నుంచి 19.5 సంవత్సరాల్లోనే 1,50,000 నుంచి 2 లక్షల సాలరీ గల ఉద్యోగాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించేటటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్. సో దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో ఇది ఏంటి అసలు? ఈ ఎన్డీఏ ఏంటి అని అంటే ఒక ఆఫీసర్ ఎంట్రీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, నేవీలో, ఆర్మీలో ఆఫీసర్, లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్ హోదాకు సంబంధించిన జాబ్స్ గురించి, దీని యొక్క క్వాలిఫికేషన్ మనం ఒక్కసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి కేవలం 16.5 years to 19.5 years. ఇక్కడ ఇది చూడకండి, ఇది లాస్ట్ ఇయర్ దండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఎంపీసీ స్ట్రీమ్ అయితేనేమో నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్ట్రీమ్లకి ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే బైపీసీ, సిఈసి, అదర్ దాన్ ఎంపీసీ వాళ్ళు ఆర్మీ స్ట్రీమ్కి ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంటుందండి. ఇది క్వాలిఫికేషన్ వైజ్ వచ్చేసి. అదే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఇక్కడ ఫస్ట్ 900 మార్క్స్కు ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇట్స్ ప్యూర్లీ పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి మ్యాథమెటిక్స్ 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే జనరల్ అబిలిటీ టెస్ట్ 600 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, అది 1/3 నెగిటివ్ మార్కింగ్. దీని యొక్క పూర్తి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఓవర్ వ్యూ మాత్రమే. అలాగే నెక్స్ట్ 900 మార్క్స్కి టోటల్గా ఇది 1800 మార్క్స్కి ఎగ్జామినేషన్. నెక్స్ట్ 900 మార్క్స్ వచ్చి ఎస్ఎస్బి, సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్. అంటే ఇది ప్యూర్గా ఏంటి అంటే స్టూడెంట్ యొక్క సైకాలజీ పైన ఆల్మోస్ట్ 5 days ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. ఈ 5 days ఆఫ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. ఒకవేళ ఇది టోటల్ 900 మార్క్స్, ఈ 900 అండ్ 900 టోటల్ 1800 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇలా ఫస్ట్ ఎగ్జామినేషన్, దాని తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, దాని తర్వాత మెడికల్ టెస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇక్కడ జాబ్ సంపాదించినట్లయితే మినిమం శాలరీ వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల శాలరీ ఉండే అవకాశం ఉంటుందండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్గా చదివే స్టూడెంట్స్, అలాగే ఎవరైతే నేను ఇప్పుడు 10వ తరగతి చదివే స్టూడెంట్స్కి ఒక మంచి శుభవార్త అండి. ఏంటంటే ఈ ఇంటర్మీడియట్తో పాటు ఈ ఎన్డీఏ ట్రైనింగ్ అనేది మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా ఒక పగడ్బందీ ప్రణాళికతో చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ యొక్క ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఎంతైనా ఉందండి. చాలా ఈజీగానే ఉంటుంది, బట్ కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటే తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో, అంటే ఎగ్జామినేషన్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుందామండి. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే దాన్ని కామెంట్స్ రూపంలో తెలిపినట్లయితే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మనము అది తెలుసుకుందాం. జై హింద్.